మంది వివిధ రకాల పనుల ఒత్తిడి కారణంగా నిద్రకు దూరం అవుతున్నారు. ఆలోచనలు, కుటుంబ సమస్యలు, కార్యాలయాల్లో పని ఒత్తిడి కారణంగా విపరీతంగా ఆందోళనకు గురవుతూ ఉంటారు. దాన్ని నిర్లక్ష్యం చేస్తే కనుక ఇంకా కుంగిపోవడం ఖాయం. కాబట్టి ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి. కనీసం గంట నుంచి అరగంట వరకు నిద్రపోయేలా చూసుకోండి. దాని ఫలితంగా ఆందోళన తగ్గుతుంది. తర్వాత మీరే ఉత్సాహంగా ఉంటారు. మీరు స్నేహితులతో కాసేపు గడిపి చూడండి, ఆందోళన కొంతవరకు తగ్గుతుంది. మీరు బాగా ఆనందంగా ఉన్న సందర్భాల్లోనూ, సానుకూలంగా స్పందించిన పరిస్థితుల్లోనూ ఊహించుకోండి. దాంతో మీ ఆలోచన ధోరణిలో కొంత మార్పు కనిపిస్తుంది. కనీసం 15 నుంచి 20 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకొని వదలాలి. ఇలా చేయటం వల్ల మనసే కాదు, శరీరానికి విశ్రాంతి అందటంతో పాటు ఆందోళన కొంతవరకు తగ్గుతుంది. కొన్నిసార్లు అనవసరంగా ఊహించుకోవటం వల్ల కూడా ఆందోళన పెరిగిపోతుంది. మీరలా ఊహించుకునేవారైతే ఆ ఆలోచనలు పక్కన పెట్టి ఏదైనా పనిలో పడండి. వీలైనంత ఎక్కువసేపు పని చేసేలా చూసుకోవటం వల్ల ఆందోళన ఉండదు. ఒక్కోసారి సరైన ప్రణాళిక లేకపోవటం వల్ల కూడా కంగారుగా, ఆందోళనగా అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల మీరు మరుసటి రోజు చేయాల్సిన పనుల్ని ముందే రాసి పెట్టుకోండి. వాటికి ప్రాధాన్యం ఇవ్వండి. 1-2 రోజులు మీ దినచర్య నుంచి పూర్తిగా విశ్రాంతి తీసుకుని మీకు బాగా ఇష్టమైన పని చేసేలా చూసుకోవడం వల్ల ఆందోళనను దూరం చేస్తుంది. నిద్రలేమి వల్లే 80 రకాల వ్యాధులు వస్తున్నాయంట. జనాభాలో 15 నుంచి 30% మంది నిద్రలేమితో బాధపడుతున్నారని వైద్యులు చెప్తున్నారు. నిద్రలేమి అంటే పడుకున్నా నిద్ర రాకపోవటం, నిద్ర పట్టినా కాసేపటికే మెలకువ రావటం, మళ్లీ నిద్ర పట్టకపోవటం, ఆలస్యంగా పడుకున్నా వేగంగా మెలకువ రావటం, ఇవన్నీ నిద్రలేమి లక్షణాలు. ఒక్కోసారి రాత్రంతా పడుకున్నా మత్తుగా ఉన్న భావన కలుగుతుంది. కళ్ళు ఎర్రబడి తరచూ మూతపడతాయి. కంటిలో దురద మొదలవుతుంది. నీరు కారుతుంది. ఇవన్నీ నిద్రలేమి సూచనలే. శారీరక బడలిక తగ్గుతుంది. నిద్రతోనే శరీరానికి, మనసుకి విశ్రాంతి లభిస్తుంది. బాగా నిద్రపోతే శరీరానికి అవసరమైన గ్లూకోజ్ను అన్ని కణాలు సమానంగా తీసుకుంటాయి. అప్పుడే శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుంది. సరైన నిద్ర లేకుంటే మరునాడు నీరసంగా, మందకొడిగా కనిపిస్తారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లినా తరగతి గదిలో పాఠాలు వినటానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఉపాధ్యాయుడు పాఠం చెప్పడం పూర్తయ్యేలోపు బల్లకు జారబడిపోతారు. తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. నిద్రలేమి వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. తలనొప్పి, ఒంటి నొప్పులు మొదలవుతాయి. సుఖ నిద్రకు ఇవి పాటించాలి. రాత్రి భోజనం 8 గంటలకల్లా ముగించాలి. సులభంగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవాలి. పడుకునేందుకు 15 నుంచి 20 నిమిషాల ముందు గోరువెచ్చని ద్రవ పదార్థాలు తీసుకుంటే క్షణాల్లో నిద్రొస్తుంది. పడుకునేందుకు గంట ముందు టీవీ, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ వినియోగించడం మానుకోవాలి. గది చీకటిగా ఉండాలి. శబ్దం వచ్చే ఫ్యాన్, ఏసీ, మరేదైనా వస్తువు ఉంటే ఆఫ్ చేయాలి. పగటిపూట నిద్రపోయే అలవాటు ఉన్నవారు అనుకున్న సమయానికి మెలకువ వచ్చే ఏర్పాట్లు చేసుకోవాలి. పడుకునే ముందు ఎటువంటి ఆలోచనలు మెదడులోకి రానివ్వకూడదు. ఈ తరం యువత బాధపడుతున్నది ఈ ఆలోచనలతోనే నిద్ర పట్టదు. స్మార్ట్ ఫోన్ మాయలో పడి రాత్రి ఎక్కువసేపు మెలకువగా ఉండటం, కొందరైతే రాత్రంతా నిద్ర లేకుండా గడిపిస్తుంటారు. నిద్ర కోసం ధూమపానం, మద్యపానం చేయకూడదు. నిద్ర మాత్రలు వాడకూడదు. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.